బ్యాక్ టు న్యూస్. వైఎస్ఆర్సీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి విశాఖ బయలుదేరారు. కాసేపట్లోనే స్టీల్ ప్లాంట్ ప్రమాదంలో గాయపడి హాస్పిటల్స్లో చికిత్స పొందుతున్న క్షతగాత్రులను ఆయన పరామర్శించి ధైర్యం చెప్పనున్నారు. ప్రమాద ఘటన గురించి సమాచారం అందిన వెంటనే బాధిత కుటుంబాలకు అండగా నిలవాలని వైఎస్ఆర్సీపీ నేతలను వైఎస్ జగన్ ఆదేశించిన విషయం తెలిసిందే. మృతుల కుటుంబాలకు ₹1 కోటి చొప్పున పరిహారం ఇవ్వాలని వైఎస్ఆర్సీపీ డిమాండ్ చేస్తోంది. మృతుల కుటుంబాలకు 25 లక్షలు ప్రకటించి చేతులు దులుపుకుంది ప్రభుత్వం. అది విశాఖ స్టీల్ ప్లాంట్ యాజమాన్యం చెల్లించేదా? ప్రభుత్వం అయితే ఇప్పటివరకు ఎలాంటి ప్రకటన చేయలేదు. రాష్ట్ర ప్రభుత్వం నుంచి బాధిత కుటుంబాలకు ఎలాంటి సాయం అందలేదు. రైట్, మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ అనిల్ అడిగి తెలుసుకుందాం. అనిల్, ఎక్కడున్నారు ప్రస్తుతం మీరు? వైఎస్ జగన్మోహన్ రెడ్డి కాసేపటి క్రితమే తాడేపల్లి నుంచి బయలుదేరారు. ప్రస్తుతం కాసేపట్లోనే విశాఖ చేరుకుంటున్నారని అప్డేట్ అందుతోంది. ఆయన ఫస్ట్ ఏ హాస్పిటల్కి వెళ్ళనున్నారు? ఏంటి మీ దగ్గర ఇన్పుట్స్? రైట్, ఫోన్ లైన్లో అంతరాయం గమనిస్తున్నాం. విశాఖలో వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి పర్యటించబోతున్నారు. అక్కడ చికిత్స పొందుతున్న బాధితులను పరామర్శించి వారికి ధైర్యం చెప్పనున్నారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి. మొన్న జరిగిన ప్రమాదంలో మృతుల సంఖ్య 9కి చేరిన నేపథ్యం ప్రస్తుతం మనం చూస్తున్నాం. మరో 5గురు పరిస్థితి కూడా ఒకంత విషమంగానే ఉంది. 30-40 బర్న్స్ తోటి వాళ్ళు చికిత్స పొందుతున్నారు. అయితే ప్రమాదం జరిగిన వెంటనే పైడిరాజు అనే వ్యక్తి 90% బర్న్స్ తోటి ఆయన తనకు ఏమవుతుందో అనే ఒక విచారంతో ఆయనకి తగిలిన గాయాలు, పడుతున్న బాధను కూడా పక్కన పెట్టి తన కుటుంబంతో చివరిసారిగా ఆయన మాట్లాడిన వాళ్ళకి పంపిన మెసేజ్ నిజంగా సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ప్రతి ఒక్కరిని కూడా కంటతడి పెట్టిస్తున్న పరిస్థితి మనం చూసాం. ఆయన చికిత్స పొందుతూ కాసేపటి క్రితమే మృతి చెందడంతో మృతుల సంఖ్య 9కి పెరిగిన పరిస్థితి కూడా మనం చూసాం. ప్రస్తుతం మా కరెస్పాండెంట్ అనిల్ అక్కడ ఉన్నారు విశాఖ ఎయిర్పోర్ట్ వద్ద. మరిన్ని అప్డేట్స్ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అనిల్, చెప్పండి, వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎంతసేపట్లో అక్కడికి చేరుకోనున్నారు? అనంతరం ఆయన 7 హిల్స్లో ఉన్న కిమ్స్ హాస్పిటల్కి వెళ్తారని తెలుస్తోంది. ఏంటి మీ దగ్గర ఇన్పుట్స్? హరి, మరి కాసేపట్లోనే మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి విశాఖ చేరుకోనున్నారు. ఉక్కు పరిశ్రమలో జరిగినటువంటి ప్రమాదానికి సంబంధించి బాధిత కుటుంబాలను ఆయన పరామర్శించి వారికి ధైర్యం చెప్పబోతున్నారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతిని కూడా తెలియజేయబోతున్నారు. ఆ కుటుంబాలను కూడా పలకరించి ధైర్యం చెప్పబోతున్నారు. ఇప్పటికే క్షతగాత్రులుగా ఉండి చికిత్స పొందుతున్నటువంటి వారిని కూడా పరామర్శించి వారి ఆరోగ్య పరిస్థితిని, అలాగే వారి కుటుంబ సభ్యులను కూడా కలిసి వారికి కూడా ధైర్యం చెప్పబోతున్నారు. మరోవైపు ఇప్పటికే అత్యంత విషమంగా ఉన్నటువంటి పైడిరాజు ఈరోజు ఉదయం 8:30-9 గంటల ప్రాంతాల్లో ఆయన మృతి చెందడం జరిగింది. ప్రమాదం జరిగిన తర్వాత 90% కాలిన గాయాలతో వారి కుటుంబ సభ్యుల కోసం ఆయన మాట్లాడిన మాటలు అందరినీ కంటతడి పెట్టించాయి. అయితే మరో 2 పరిస్థితి కూడా విషమంగా ఉంది. తొలుత వైఎస్ జగన్ విశాఖ విమానాశ్రయం నుంచి 7 హిల్స్ ఆసుపత్రికి వెళ్ళబోతున్నారు. అక్కడ ఉన్నటువంటి క్షతగాత్రులని పరామర్శించి వారి కుటుంబ సభ్యులను కూడా కలవబోతున్నారు. బాధితులతో కూడా మాట్లాడబోతున్నారు. ఆ తర్వాత కిమ్స్ ఐకాన్కి వస్తారు. కిమ్స్ ఐకాన్లో చికిత్స పొందుతున్నటువంటి క్షతగాత్రులను కూడా ఆయన పరామర్శించి ఆ కుటుంబ సభ్యులతో కూడా మాట్లాడబోతున్నారు. ఇక్కడ నుంచి నేరుగా ముందుగా 7 హిల్స్కి వెళ్ళిన తర్వాత ఆ కిమ్స్కి వస్తారు. ఆ తర్వాత ఉక్కు పరిశ్రమలో జరిగినటువంటి ప్రమాదానికి సంబంధించి, అలాగే బాధితులకు అందాల్సినటువంటి పరిహారానికి సంబంధించినటువంటి అంశాలు కూడా ఆయన మాట్లాడబోతున్నారు. అలాగే కొద్దిసేపటి క్రితమే పైడిరాజు మృతి చెందిన విషయం తెలుసుకుని సర్వత్రా కూడా ఉక్కు వర్గాలన్నీ కూడా, ఉక్కు పరిశ్రమతో అనుబంధం ఉన్నటువంటి అందరూ కూడా తీవ్ర విషాదానికి గురైనటువంటి పరిస్థితి కనిపిస్తుంది. దాదాపుగా 9 మంది మృతి చెందారు. తొలుత 8 మంది ప్రమాదంలో చనిపోయిన తర్వాత క్షతగాత్రులుగా ఉన్నటువంటి వారు పైడిరాజు మృతి చెందారు. మరో 2 ఆరోగ్య పరిస్థితి కూడా విషమంగా ఉంది. కిమ్స్ ఆసుపత్రిలో దాదాపు 10% పైగా గాయాలతో, కాలిన గాయాలతో చికిత్స పొందుతున్నారు. వారిని కూడా వైఎస్ జగన్ పరామర్శించబోతున్నారు. గతం నుంచి కూడా కార్మిక సంఘాలు చెబుతూనే వస్తున్నాయి, స్టీల్ ప్లాంట్లో నిర్వహణ లోపాలు ఉన్నాయి, భద్రతా ప్రమాణాలకు సంబంధించినటువంటి అనేక లోపాలు ఉన్నాయి. వాటన్నిటిని కూడా సరిచేయాలని యాజమాన్యంతో పాటు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలని విజ్ఞప్తి చేసినప్పటికీ కూడా అక్కడ ఉన్నటువంటి మేనేజ్మెంట్ కానీ లేకపోతే ప్రభుత్వాలు కానీ ఏమాత్రం పట్టించుకునే కారణంగానే ఇంత పెద్ద ఎత్తున ఉపద్రవం సంభవించింది. కార్మికులు
ప్రాణాలు కోల్పోవాల్సినటువంటి దుస్థితి ఏర్పడిందని కార్మిక సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ముందు నుంచి చెప్తున్నప్పటికీ కూడా ఏమాత్రం పట్టించుకోలేదని, ముందుగా సెంటర్ ప్లాంట్ కావచ్చు, లేకపోతే SMS 1, 2 అలాగే బ్లాస్ట్ ఫర్నేస్లకు సంబంధించినటువంటి అనేక అంశాల్లో కార్మిక సంఘాలు యాజమాన్యానికి అనేక సార్లు వినతులు ఇచ్చాయి. అయినప్పటికీ కూడా యాజమాన్యం ఏమాత్రం స్పందించలేదు, ప్రభుత్వాలు ఏమాత్రం పట్టించుకోలేదని చెప్పి కార్మిక సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. మరోవైపు బాధిత కుటుంబాలకు, ఎవరైతే మృతుల కుటుంబాలు ఉన్నాయో ఆ కుటుంబాలకు ఇవ్వాల్సినటువంటి ఆర్థిక సహాయం కూడా, కుటుంబాలకు చెల్లించాల్సినటువంటి పరిహారం విషయంలో కూడా ₹1 ఇవ్వాలనే ఆ డిమాండ్ను కూడా కార్మిక సంఘాలు అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేస్తున్నటువంటి నేపథ్యం కనిపిస్తుంది. ముమ్మాటికి ఇవి ప్రభుత్వ హత్యలుగానే భావించాల్సి ఉంటుంది. ప్రభుత్వం స్పందించని కారణంగానే వీరంతా కార్మికులు చనిపోయారని చెప్పి ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. హరి, ఓవర్ టు స్టూడియో. ఓకే అనిల్, రైట్. ఆయన మరి కాసేపట్లోనే విశాఖ చేరుకోబోతున్నారు, బాధితుల్ని పరామర్శిస్తారు. అయితే ఆయన కలవడానికి కార్మిక సంఘ నాయకులు కూడా సిద్ధమవుతున్నట్టు తెలుస్తోంది. అలాగే కార్మికులు కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డిని కలవడానికి అక్కడికి రానున్నట్టుగా తెలుస్తోంది. అయితే వాళ్ళని అడ్డుకుంటున్నట్టుగా కూడా వార్తలు అందుతున్న నేపథ్యం మనం చూస్తున్నాం.